హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం MySQL లాంటి డేటాబేస్ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో బేసిక్గా ఐడియా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా అసలు ఇండెక్సింగ్ ఎందుకు అవసరం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ ఏంటి, హ్యాష్ మ్యాప్ని ఇండెక్సింగ్గా వాడచ్చా లేదా, అలానే బీట్రీని ఇండెక్సింగ్గా వాడచ్చా లేదా, ఈ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అసలు ఇండెక్సింగ్ అసలు అవసరం ఏంటి? మనందరికీ తెలుసు ఇండెక్సింగ్ అవసరం ఏంటో లేదో. డిస్క్ నుంచి డేటా తేవడానికి చాలా ఈజీగా తేవడం కోసం మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఇండెక్సింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఇండెక్సింగ్ ఉంటుంది, సెకండరీ ఇండెక్సింగ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కాంపోజిట్ ఇండెక్స్ అని ఇంకా రకరకాల ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు డేటాబేస్ ప్రకారం. బట్ హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను డిఫరెంట్ ఫీల్డ్స్ వాడి డేటాను తెచ్చుకోగలను అనేది హోల్ కాన్సెప్ట్. అసలు మనం హ్యాష్ మ్యాప్ని ప్రైమరీ ఇండెక్స్ కింద వాడచ్చా లేదా తెలుసుకుందాం. ప్రైమరీ ఇండెక్స్ అంటే దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నార్మల్ ఇండెక్స్ కన్నా ప్రైమరీ ఇండెక్స్ అనేది ఎప్పుడు యూనికే ఉంటుంది. ఓకే, ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీనే మనం ప్రైమరీ ఇండెక్స్ అంటున్నాం అండ్ దాన్ని ఎప్పుడు యూనిక్గా ఉంటుంది, అది దాని స్పెషాలిటీ. ఇప్పుడు దాంట్లో మనం హ్యాష్ మ్యాప్ని అసలు ఇండెక్సింగ్గా వాడచ్చా లేదో తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ సే మనకి హ్యాష్ మ్యాప్ గురించి ప్రైమరీగా తెలుసు. దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఆర్డర్ ఆఫ్ వన్లోని మనం డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు, అది దాని స్పెషాలిటీ. కానీ ఇంటర్నల్గా అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని తెలుసుకుంటే అసలు ఇది ఆర్డర్ ఆఫ్ వన్లో ఎలాగ సెట్ చేయగలుగుతుంది అనేది తెలుసుకుంటాం. ఆర్డర్ ఆఫ్ అనేది ప్రతిసారి కాదు, యావరేజ్గా అది ఆర్డర్ ఆఫ్ వన్లో తెస్తుంది. కానీ అది అలా చేయడం కోసం ఇంటర్నల్గా బోల్డ్ తతంగా ఉంటుంది. అదేంటో ఒక రఫ్గా తెలుసుకుందాం, సో దట్ విల్ గెట్ ద ఐడియా. అదేంటి అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటే లెట్స్ సే నువ్వు ఒక కీ వాల్యూ పేరుని పెడదాం అనుకుంటున్నావు. ఈ కీ వాల్యూ పేరుని పెట్టేలోపు మనం ఫస్ట్ హ్యాష్ మ్యాప్లో అసలు ఇంటర్నల్ ఎలా వర్క్ అవుతుంది, ఆ కీకి తగ్గట్టు ఒక హ్యాష్ దీన్ని తయారు చేస్తుంది. ఆ కీని హ్యాష్ చేసి మీకు ఒక ఇండెక్స్ ఇస్తుంది. ఆ ఇండెక్స్ ఏంటి? బేసిక్గా హ్యాష్ మ్యాప్కి ఇంటర్నల్గా ఒక ఎర్రే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఎర్రే స్ట్రక్చర్లో చాలా స్లాట్స్ ఉంటాయి, 0 to లెట్స్ ఒక 5 అనుకుందాం అందాక. సో నువ్వు ఒక కీ ఇవ్వగానే ఆ హ్యాష్ ఫంక్షన్ యొక్క పని ఏంటంటే ఈ 0 to 5 లోపు నీకు ఒక ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, ఆ ఇండెక్స్ ఇస్తే ఆ కీ వాల్యూ పేరుని ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఎర్రేలో పెట్టేస్తుంది. ఇది సింపుల్గా హ్యాష్ మ్యాప్ యొక్క ఫంక్షనాలిటీ. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఒకసారి మన హ్యాష్ ఫంక్షన్ అనేది 2 కీస్కి ఒకటే ఎర్రే స్లాట్ ఇచ్చింది అనుకో, అప్పుడు పని ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ డేటా ఉంది. ఓకే, దాన్నే హ్యాష్ కొలిజన్స్ అంటున్నాం. హ్యాష్ కొలిజన్స్ని హ్యాండిల్ చేయడం కోసం డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒక వే ఏంటి అంటే నేను ప్రతి ఎర్రే ఇండెక్స్ దగ్గరను ఒక లింక్ లిస్ట్ పెట్టుకుంటాను. ఓకే, సో ఈ ఎర్రేలో ఏం చేస్తానంటే ఈ లింక్ లిస్ట్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తాను. ఓకే, సో నాకు ఎప్పుడైనా లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక కీ వాల్యూ పేరు వచ్చింది. ఓకే, ఆ కీ వాల్యూ పేరుని ఫస్ట్ 0 వచ్చింది అనుకోండి, హ్యాష్ ఫంక్షన్ ఫస్ట్ దగ్గర పెట్టేసి దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఇంకో కీ వాల్యూ పేరు కూడా సేమ్ 0 స్లాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు లింక్ లిస్ట్ సెకండ్ పార్ట్ దగ్గర పెట్టేస్తాను. అలాగ నేను పెట్టుకుంటూ వెళ్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏమంటున్నాం? ఆర్డర్ ఆఫ్ 1 అంటున్నాం. ఓకే, అంటే టక్మని తెచ్చేస్తాము ఏదైనా కీ రిట్రీవ్ చేయాలంటే అని చెప్పి. కానీ లెట్స్ సే ఇప్పుడు ఏదైనా కీ నువ్వు ఫెచ్ చేయాలనుకుంటున్నావు అనుకో, అది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ కీకి హ్యాష్ ఫంక్షన్ చేస్తుంది, చేసి లెట్స్ సే 0 ఇచ్చింది. 0 దగ్గర ఉంది ఒక లింక్ లిస్ట్ ఉంది. లింక్ లిస్ట్ మళ్ళీ నువ్వు మొత్తం అంతా రిట్రీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లింక్ లిస్ట్ సైజ్ పెరిగే కొద్దీ నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్డర్ ఆఫ్ 1 అనేది కాదు. ఓకే, ఇది యావరేజ్గా కానీ మొత్తం ప్రతిసారి కాదు. ఇది హ్యాష్ కొలిజన్స్ అప్పుడు చేసే ప్రాబ్లం. ఇంకా మనం ఆడుకుంటే మనకి మీరు నెట్లో అబ్జర్వ్ చేస్తే హ్యాష్ కొలిజన్స్ హ్యాండ్ చేయడం కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఆ స్ట్రాటజీస్ అంతా మనం ఇప్పుడు గో త్రూ అవ్వలేము, బట్ ఒకసారి మీరు రఫ్గా చదవాలనుకుంటే చదవండి. దాని తర్వాత హ్యాష్ మ్యాప్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను 5 సైజ్ ఉంది. 5 సైజ్లో నేను ఎన్ని నుంచి పట్టించగలను? తక్కువ పట్టించగలను. సో అసలు నాకు ఈ లింక్ లిస్ట్ ఇవన్నీ వాడడం కాదు. నేను ఏం చేస్తానంటే ప్రతిసారి డేటా పెరిగే కొద్దీ హ్యాష్ మ్యాప్ని రీసెట్ చేస్తాను. అంటే ఏంటంటే నా కోర్ డేటా స్ట్రక్చర్ అయినా ఇక్కడ 5 ఉంది. ఈ 5 నేను ఏం చేస్తానంటే ఇంకా డేటా పెరిగే కొద్దీ ఒక 10th చేసుకుంటాను, రీసెట్ చేసుకుంటాను, ఇంకా పెద్ద సైజ్ చేసుకుంటాను అర్రే టేబుల్ని. దానివల్ల ఏమవుతుంది? నా డేటా అసలు ఒకే దగ్గర ఫిక్స్ అవ్వకుండా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నా కీస్ వాల్యూస్. ఎందుకంటే హ్యాష్ ఫంక్షన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇండెక్స్ ఇస్తుంది కాబట్టి చాలా హయ్యర్ ఛాన్స్ ఉన్నాయి డిఫరెంట్ దగ్గర డేటా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. సో ఇవన్నీ మన హ్యాష్ మ్యాప్లో మనం హ్యాండిల్ చేస్తాం.
కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంతవరకు హ్యాష్ మ్యాప్స్ అనేవి ఇన్ మెమరీయే వాడాం. మనం ఎక్కడ హ్యాష్ మ్యాప్స్ డిస్క్లో వాడలేదు మన ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకే, సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్ చాలా ఈజీగా అవ్వడానికి కారణం ఏంటంటే ఇదంతా ఇన్ మెమరీలో జరుగుతుంది. ఇన్ మెమరీ ఏంటి మన ర్యామ్లో జరుగుతుంది. ఏంటి మీరు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసైజ్ చేస్తున్నారు అనుకోండి, సింపుల్గా రీసైజ్ చూసి మాట్లాడుకుందాం. ఇక్కడ 5 ఉండే, ఇక్కడ 6 ఉండేది, ఇక్కడ మీరు 10 క్లియర్ అనుకోండి. ఈ 10లో ఏమవుతుంది, లెట్స్ ఇక్కడ 5లో కూడాను మీకు కీస్ యాడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు 10 చేస్తే ఏముందంటే ఈ 6 కీస్కిను మళ్ళీ హ్యాష్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ ఫస్ట్ కీ ఉందనుకోండి, ఇనిషియల్గా ఇది ఏమొచ్చింది 0 వచ్చింది ఈ ఫస్ట్ కీకి ఈ అర్రే ప్రకారం. కానీ హ్యాష్ ఫంక్షన్ అర్రే టేబుల్ సైజ్ మారిపోగానే అది 1 అవ్వచ్చు. ఇప్పుడు ఈసారి 0 వేసిన గ్యారంటీ లేదు. సో ఏముందంటే మనం అర్రే సైజ్ మార్చగానే ప్రతి కీస్ని మళ్ళీ హ్యాష్ చేసి మళ్ళీ దీంట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో విచ్ ఇస్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. బట్ ఇదంతా ర్యామ్లో జరగడం వల్ల మనకి పెద్ద ఫాస్ట్ అయిపోద్ది, పెద్ద ప్రాబ్లం అవ్వదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే అసలు హ్యాష్ మ్యాప్ అనేది ఇండెక్సింగ్ వాడచ్చా లేదా అని చెప్పండి. మనం ఇండెక్సింగ్ గురించి మాట్లాడంటే అర్థం ఏంటంటే ఇండెక్స్ అనేవి డిస్క్లో స్టోర్ చేస్తాం. సో మనం ఫండమెంటల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక హ్యాష్ మ్యాప్ ఉంటే దాని డిస్క్లో మనం ఎంత కన్వీనియంట్గా స్టోర్ చేసుకోగలం, దాంట్లో జరగాల్సిన థింగ్స్ డిస్క్లో మనం కన్వీనియంట్గా చేయగలం లేదా, దాంట్లో జరగాల్సిన థింగ్ ఏంటి, హ్యాష్ కొలిజన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం, హ్యాష్ మ్యాప్లో ఉన్న బేస్ టేబుల్ని రీసైజ్ చేస్తే వాటిని డిస్క్లో ఎలా హ్యాండిల్ చేస్తాం, ఈ థింగ్స్లో మనకు క్లారిటీ వస్తే మనం డిస్క్లో ఎలా స్టోర్ చేయొచ్చు అనేదాన్ని మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం రఫ్గా తీసుకుందాం. సో మనకి ఎప్పుడైనా కానీ 2 థింగ్స్ ఉంటాయి, ఇన్ మెమరీ డేటా స్ట్రక్చర్స్ అంటారు, ఒకటి డిస్క్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. మనం ఇంతవరకు ఇన్ మెమరీ డేటా స్ట్రక్చర్స్ గురించి ఎక్కువ మాడుకుంటాం. లెట్స్ సే మన ఈ హ్యాష్ మ్యాప్ ఇవన్నీ ఇన్ మెమరీ డేటా స్ట్రక్చర్, ఎందుకంటే ప్రతి కోడ్ రాసేటప్పుడు మనం లోకల్ నుంచి డేటా తెచ్చుకుంటాం. కాకపోతే కొన్ని డేటా స్ట్రక్చర్స్ అనేవి డిస్క్ మీద బాగా పర్ఫామ్ చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం. అసలు హ్యాష్ మ్యాప్ అనేది ఆన్ డిస్క్ డేటా స్ట్రక్చర్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకుందాం. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక హ్యాష్ మ్యాప్ని డిస్క్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, స్టోర్ చేయాలనుకున్నప్పుడు నాకు హ్యాష్ మ్యాప్లో బేసిక్గా ఏముంటుంది, అండర్లైన్గా ఒక అర్రే లిస్ట్ ఉంటుంది. ఓకే, దీంట్లో నేను కీ వాల్యూ పేరు ఉంటుంది. ఈ కీ వాల్యూ పేరుకి నేను ఏం చేస్తానంటే ఇది మన ఇష్టం ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది. మీరు ఏదో నెట్లో చూసి ఇలాగే స్టోర్ చేసుకోని లేదు, మీరు డిఫరెంట్ వేస్గా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా అల్టిమేట్ కోడ్ రాసింది మనం కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక అర్రే ఇండెక్స్కి ఇది డిస్క్ అనుకుందాం. ఓకే, ఇది డిస్క్ అనుకుందాం. డిస్క్లో ఇదేంటి, ఇది ఒక బ్లాక్ ఇది. ఓకే, ఈ బ్లాక్లో లెట్స్ సే ఒక 8 KB కానీ 4 KB కానీ డేటా స్టోర్ చేసుకోవచ్చు డిస్క్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అర్రే ఇండెక్స్ బకెట్ అంటారు దీన్ని, ఈ బకెట్ని డైరెక్ట్గా ఒక బ్లాక్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇంకో బ్లాక్లో స్టోర్ చేసుకుంటాను, దీన్ని ఇంకో బ్లాక్లో స్టోర్ చేసుకుంటాను. ఇది వన్ వే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ఉందనుకోండి, లెట్స్ సే మనకి ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఒక లింక్ లిస్ట్ అటాచ్ అయి ఉంటుంది. హైయర్ డేటా పెరిగే కొద్దీ దీనికి ఒక లింక్ లిస్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఈ లింక్ లిస్ట్ నేను ఈ బ్లాక్లో పెట్టుకుంటాను, దీని యొక్క లింక్ లిస్ట్ని ఈ బ్లాక్లో పెట్టేసుకుంటాను, దీని యొక్క లింక్ లిస్ట్ని ఈ బ్లాక్లో పెట్టుకుంటాను. డేటాని ఏం చేస్తానంటే నాకు ఒక రైట్ చేయాలనుకోండి, లెట్స్ సే ఒక హ్యాష్ మ్యాప్లోని ఒక కీ వాల్యూ పేరు వచ్చింది. ఈ కీకి ఏమవుతుంది, ఈ కీకి నేను ఫస్ట్ హ్యాష్ ఫంక్షన్ యాడ్ చేస్తాను. హ్యాష్ ఫంక్షన్ యాడ్ చేసి లెట్స్ సే దానికి 0 వచ్చింది అనుకోండి, 0 వస్తే ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ పెట్టాల్సిన డేటా అంతా నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ ఇంకో కీ వాల్యూ పేరు వచ్చింది, దానికి కూడా హ్యాష్ ఫంక్షన్ ఏమి ఇచ్చింది, ఈ 0 ఇండెక్స్ ఇచ్చింది, దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ నా టూ కీ వాల్యూ పేర్స్ ఈ ఫస్ట్ బ్లాక్లో ఉన్నాయి. సో డేటా రిట్రీవ్ చేసినప్పుడు ఏం చేస్తాను, లెట్స్ సే నాకు డేటా రిట్రీవ్ ఎలా ఉంటుంది, ఈ కీ యొక్క వాల్యూ ఇవ్వండి అని అడుగుతాను, అంతే కదా, జనరల్గా అలాగే జరుగుతుంది కదా. సో ఈ కీ యొక్క వాల్యూ ఇవ్వండి అంటే ఏం చేస్తాను, ఈ కీ ఫస్ట్ నేను హ్యాష్ ఫంక్షన్ చూసి అసలు ఏ ఇండెక్స్ ఉందో చేస్తాను. అది ఏమవుతుంది, 0 ఇండెక్స్ ఉందని చెప్తుంది. సో 0 ఇండెక్స్కి ఏ బ్లాక్ ఉందా అని చెప్తే నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటాను, సమ్వేర్ 0 ఇండెక్స్కి ఏ బ్లాక్లో ఉందా అని చెప్తే నేను ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకుంటాను. అదేముంటుంది, ఫస్ట్ బ్లాక్ అంటారు. ఈ ఫస్ట్ బ్లాక్ మొత్తం డేటా రీడ్ చేస్తాను. ఈ ఫస్ట్ బ్లాక్లో ఏముంటాయి, నాకు చాలా కీస్ ఉండొచ్చు, ఒకటే కీ ఉండాలని లేదు. ఈ 0 బ్లాక్లో ఎన్ని కీస్ స్టోర్ అయినాయో అన్ని కీస్ ఫస్ట్ బ్లాక్లో ఉంటాయి. ఓకే,
సో ఆ ఫస్ట్ బ్లాక్ మొత్తం తెచ్చుకొని దాన్ని మాన్యువల్గా నేను రీడ్ చేసి దాంట్లో నాకు కావాల్సిన కీని తెచ్చుకుంటాను. ఈ విధంగా కీ వాల్యూ పేర్స్ని రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ డిస్క్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఆలోచిద్దాం. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం రీసైజింగ్ గురించి మాట్లాడాం. ఓకే, రీసైజింగ్లో ఏం చేస్తాం, ఇప్పుడు లెట్స్ నేను ప్రతి డిస్క్లోని డేటా స్టోర్ చేస్తాను. ఇక్కడ డిస్క్లో డేటా స్టోర్ చేస్తాను. ఓకే, స్టోర్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఈ అర్రే సైజ్ అనేది ఇనీషియల్గా 6 ఉంది, ఇప్పుడు దాన్ని 100 చేద్దాం అన్నారు. 100 చేద్దాం అంటే అర్థం ఏంటి, మీరు ఇంతవరకు స్టోర్ చేసిన డేటా అంతా వేస్ట్. ఇంకా ఎందుకంటే 100 అర్రేస్లోని ఒక్కొక్క డేటా ఒక్కొక్క సెక్టర్లో ఉంటుంది. ఒక్కొక్క డేటా ఒక్కొక్క సెక్టర్లో కాదు, ఎందుకంటే మీరు రీసైజింగ్ చేయగానే ఒక్కొక్క కీ డిఫరెంట్ అర్రే ఇండెక్స్లోకి వెళ్తుంది, అంటే అర్రే బకెట్స్లోకి వెళ్తుంది. సో మన సెక్టర్లో కూడా దాని బకెట్స్ చేంజ్ అవుతాయి. సో ఇవంతా మళ్ళీ రీసెర్చ్ చేయాలి. ఇది ర్యామ్లో చేయడం ఈజీయే, కానీ డిస్క్లో చేయాలనుకోండి కాన్స్టెంట్గా ప్రతి బ్లాక్ని తెచ్చుకొని ఆ బ్లాక్ని అప్డేట్ చేసి చాలా తతంగం చేయాలి. మీరు లాజికల్గా ఆలోచిస్తే నేను ఏమంటున్నానంటే బ్లాక్లో డేటా పెట్టాను, డిఫరెంట్ బ్లాక్స్లో డేటా పెట్టాను. ఇప్పుడు ఈ బ్లాక్లో డేటా అంతా కరెక్ట్ కాదు, ఎందుకంటే అర్రే సైజ్ రీసెట్ చేస్తున్నాను. సో బ్లాక్లో డేటా అంతా డిలీట్ చేసి మళ్ళీ అర్రే సైజ్ ప్రకారం హ్యాష్ ఫంక్షన్లో అర్రే ఏ ఎలిమెంట్లోకి వెళ్తుందో ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ ప్రకారం మళ్ళీ నేను బ్లాక్స్లో డేటా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో రీసైజ్ అనేది మన ర్యామ్ లాగా చాలా సింపుల్ ప్రాసెస్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ థింగ్ మీరు ఇంకా లాజికల్గా, అంటే నేను ప్రతి దీని నుంచి గోత్రు అవ్వలేం, కానీ మీరు లాజికల్గా ఏమనిపిస్తారంటే ఒక హ్యాష్ మ్యాప్ని తీసుకోండి. హ్యాష్ మ్యాప్లో అసలు డిఫరెంట్ థింగ్స్ ఏముంటాయి, ఏంటి హ్యాష్ కొలిజన్స్ ఉన్నప్పుడు అసలు ఎలా హ్యాండిల్ చేస్తాం. ఓకే, అలాగే రీసైజ్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం. ఇవే టూ ఇంపార్టెంట్ థింగ్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్కిను డిస్క్లో నేను డేటా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేసుకుంటాను, ఒక ఎర్రే బకెట్కిను ఒక డిస్క్ బ్లాక్కిను నేను కోరిలేషన్ పెట్టుకుంటానా, కోరిలేషన్ పెట్టుకుంటే హ్యాష్ కొలిజన్స్ అవుతున్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, రీసైజింగ్ అవుతున్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను. దీనికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరే ఆలోచించుకోవచ్చు. ఈ విధంగా చేసేసరికి మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది, ఒక హ్యాష్ మ్యాప్ని మనం డిస్క్లో ఎలా స్టోర్ చేయొచ్చు అని చెప్పాను. సో అదంతా చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, కొలిజన్స్ రానంత వరకు హ్యాష్ మ్యాప్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆర్డర్ ఆఫ్ 1లో మనకు డేటా ఫెచ్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. సో హ్యాష్ మ్యాప్ అనేది కొలిజన్స్ రాని వరకు కొలిజన్స్ ఎప్పుడు రాదు, తక్కువ డేటా సెట్స్లో కొలిజన్స్ రావు. కొలిజన్స్ బాగా ఎక్కువ వస్తే అప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ వస్తాయి, దానివల్ల హ్యాష్ మ్యాప్లో ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో స్మాల్ డేటా సెట్కి సూపర్ వర్క్ అవుద్ది, లార్జ్ డేటా సెట్కి మనం ఆర్డర్ ఆఫ్ 1 ఎగ్జాక్ట్గా చెప్పలేం. కొన్ని కేసులు చెప్పచ్చు, కొన్ని కేసులు చెప్పలేం. లార్జ్ డేటా సెట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్, ఈ డిఫరెంట్ హ్యాష్ కొలిజన్స్ కానీ రీసైజ్ని ఎలా వాడతాం, ఎంత ఎఫిషియెంట్గా చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను హ్యాష్ మ్యాప్ ఇండెక్సింగ్గా వాడితే నాకు క్వైరీ ప్యాటర్న్ ఎప్పుడు కీ వాల్యూ పేరే. అంటే ఏంటి, నేను ఒక కీ ఇస్తాను, దానికి వాల్యూ ఏంటో డిస్క్లో చూసి చెప్పు అంతే అడగగలరు, ఎందుకంటే అదే సపోర్ట్ చేస్తుంది. అంతేగాని ఇలాంటి క్వైరీస్ ఉంటాయి, లాస్ట్ 20 డేస్లో ఉన్న ఆర్డర్స్ అన్ని ఇవ్వు, ఇవన్నీ రేంజ్ క్వైరీస్. లాస్ట్ 20 డేస్లో ఆర్డర్స్ అన్ని ఇవ్వు, లేకపోతే లాస్ట్ 30 డేస్లో ఉన్న ఆర్డర్స్ అన్ని ఇవ్వు. ఈ రేంజ్ క్వైరీస్ని మనం హ్యాష్ మ్యాప్ ఇండెక్సింగ్లో వాడలేము. ఓకే, ఇది దీని యొక్క సారాంశం. హ్యాష్ మ్యాప్ అనేది పాయింట్ క్వైరీస్ అంటే ఏంటి, కీ ఇస్తాను వాల్యూ ఇవ్వు, ఇలాంటి వాటికి సూపర్గా వర్క్ చేస్తుంది. అలా కాకుండా మీరు రేంజ్ క్వైరీస్ ఇస్తే వర్క్ చేయదు. సో నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాబేస్లోని నాకు రేంజ్ క్వైరీస్ లేవు, నాకు ఓన్లీ పాయింట్ క్వైరీసే ఉన్నాయి, అలాంటప్పుడు హ్యాష్ మ్యాప్ బి గుడ్ సొల్యూషన్. ఎందుకంటే చాలా ఫాస్ట్గా రిట్రీవ్ చేస్తుంది డేటాని.